గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఆల్రెడీ మనం క్లాస్లో టైమ్ అండ్ వర్క్ గురించి బేసిక్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా టైం నేను ఆన్లైన్ వచ్చేసి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ మీకు చెప్తాను మీ ప్రాక్టీస్ కోసము. మనం చెప్పిన ప్రాబ్లమ్స్ నీట్గా అర్థమయ్యేదానికి. ఓకే, వచ్చేసి టైమ్ అండ్ వర్క్ గురించి ఆల్రెడీ యూనిట్స్ తీసుకుని ఎలా చేయాలో మీకు చెప్పాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పాను. నేను వచ్చేసి మళ్ళీ కొన్ని చెప్తాను. ఫస్ట్ వన్ బై వన్ కొన్ని మోడల్స్ చెప్తాను. ఓకే, ఆ మోడల్స్ తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పాను కొన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు మళ్ళీ మోడల్స్ ఒకసారి రివైజ్ చేస్తాను మీకు. ఈ మోడల్స్ రివైజ్ చేయడం వలన మీకు ఈజీగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ప్రాక్టీస్ షీట్ మళ్ళీ చేస్తాను. ఇప్పుడు సపోజు టైమ్ అండ్ వర్క్లో సపోజ్ ఏ అనేవాడు 10 డేస్లో ఒక వర్క్ని పూర్తిగా కంప్లీట్ చేయగలడు అనుకోండి. 1 డేలో అతను చేయగలిగే వర్క్ ఏంటంటే 10 డేస్లో కంప్లీట్ చేస్తాడు అతని టాస్క్. ఇప్పుడు సపోజ్ అతను 1 డేలో ఎంత చేయగలడంటే 1/10 పార్ట్ చేస్తాడు. ఓకే, ఇది బేసిక్. నేను యాక్చువల్గా మీకు ఏం చెప్పాను మొత్తం అంతా యూనిట్స్ ప్రకారం చెప్పాను. అది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ మనం ఆల్రెడీ బేసిక్ చెప్పాను కాబట్టి మనం డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పేటప్పుడు కెపాసిటీ అండ్ ఎఫిషియన్సీ ఆర్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అంటే ఏందో చెప్పాను. కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఫర్ డే ఆర్ హవర్. అంటే ఏంటంటే ఎంత వర్క్ చేశాడు ఒక రోజులో, ఎంత పని చేశాడు 1 అవర్లో. హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ వర్క్ హ్యాస్ డన్ బై ద పర్సన్ ఇన్ 1 డే, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ద వర్క్ హ్యాస్ బీన్ డన్ బై ద పర్సన్ ఇన్ 1 అవర్. దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ కెపాసిటీ. ఒక పర్సన్ యొక్క కెపాసిటీ కానీ ఎఫిషియన్సీ కానీ ఏంటంటే ఒక రోజులో అతను ఎంత చేస్తాడు, 1 అవర్లో ఎంత చేస్తాడు, దాన్ని ఎఫిషియన్సీ అంటారు. మనం ఈ ప్రాబ్లమ్స్ మనము తీసుకుంటాం. ఈ ఎఫిషియన్సీ అనేది సపోజ్ ఏ అనేవాడు 10 డేస్లో చేస్తే, బి అనేవాడు 20 డేస్లో చేస్తే వీళ్ళ ఎఫిషియన్సీ రేషియో ఎంత? డేస్. ఇది డేస్ రేషియో ఎంత ఉంది? 10:20 మీన్స్ వాట్ 1:2. అదేవిధంగా ఎఫిషియన్సీ రేషియో ఎంత అవుతుంది అప్పుడు? ఇది 1:2 అవుతే ఎఫిషియన్సీ ఏమవుతుంది? 2:1 అవుతుంది. అంటే ఏంటంటే తక్కువ రోజుల్లో వర్క్ చేస్తున్నాడంటే వాడి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే, 2 ఎక్కువ రోజుల్లో పని చేస్తున్నాడంటే ఎక్కువ రోజులు పడుతుందంటే ఒక పనికి వాడికి ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. అంటే ఒక రోజులో ఒక యూనిటే వర్క్ చేస్తాడు, వీడు ఒక రోజులో 2 యూనిట్స్ చేస్తాడు, అందువల్ల 10 డేస్లోనే కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇది సమ్ బేసిక్. ఓకే, అంటే ఏంటంటే డేస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, ఈ 10 డేస్ తీసుకుంటే 20 డేస్ తీసుకున్నాడు, 10/20 1/2. అది ఎఫిషియన్సీ ఏమవుతుంది? 2/1. 10 డేస్ తీసుకున్నామని ఎఫిషియన్సీ 2 అవుతుంది, 20 డేస్ తీసుకున్నామని ఎఫిషియన్సీ 1 అవుతుంది. ఇది బేసిక్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. మోడల్ నెంబర్ 1. ఏ అనేవాడు ఒక పనిని 10 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్. సేమ్ వర్క్ బి కెన్ డూ ఇట్ ఇన్ 20 డేస్. ఏ అనేవాడు ఇండివిజువల్గా 10 డేస్లో చేస్తాడు, బి అనేవాడు 20 డేస్లో చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఏ బి ఇద్దరు కలిసి వచ్చినారు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారు? సేమ్ వర్క్. ఓకే, ఇక్కడ మీరు నేనేం చెప్పాను ఆల్రెడీ, స్టెప్ 1 ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలా? ఎల్సిఎం అనుకోవాలి. ఏ దాంట్లకు 10కి 20కి 10 20 ఎల్సిఎం ఎంత? 10 20 ఎల్సిఎం హౌ మచ్? 10 2 20. నేను ఆల్రెడీ మీకు ఎల్సిఎం కూడా షార్ట్ కట్లో కనుక్కుంటే చెప్పాను. 10 సపోజ్ 20 ఎల్సిఎం ఉంటే 10 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ 20, సో క్యాన్సల్ 10, 20 ఈజ్ ఎల్సిఎం. సపోజ్ 2 6 10 5 ఓకే 7 ఎల్సిఎం. వాట్ ఈస్ ద ఎల్సిఎం? చెక్ ఇయర్. ఎలా కనుక్కోవాలంటే 2 ఈజ్ పార్ట్ ఆఫ్ 6, ఎందుకంటే 2 3 6 కదా, 2 అనేది డివైడ్ చేస్తే 6, సో 2 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా 5 ఉంది, 5 ఈజ్ పార్ట్ ఆఫ్ 10, 5 క్యాన్సిల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం మిగిలినాయి? 6 6 10 7. ఓకే రైట్. ఇప్పుడు 7 అనేది ప్రైమ్ నెంబర్. ఈ రెండు నెంబర్లతో డివైడ్ అయ్యే నెంబర్ ఏంది? నియరెస్ట్ నెంబర్. టేక్ హియర్ బిగ్ నెంబర్ ఈజ్, ఇక్కడ పెద్ద నెంబర్ తీసుకోండి 10.
10 multiple 10, 20, 30. 30 is divisible by 6. So if 2's number LCM is 30, this is 7. So 30 into 7, like that. Here LCM is 20. Next, step 2. Find the capacity of A and B. A కెపాసిటీ ఎంత? ఇప్పుడు ఈ 20 అనేది ఏంటంటే టోటల్ వర్క్. ఈ వర్క్ అనేది ఏదైనా అనుకోండి. ఒక కంపెనీ 20 పెన్స్ తయారు చేస్తుంది, 20 ఏవైనా 20 మిషన్స్ తయారు చేస్తుంది. ఈ వర్క్ 20 చేయాలి. ఆ వర్క్ ఏ అనేవాడు 10 రోజుల్లో చేస్తాడు. దేన్ని? ఈ 20ని, 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ని. ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో? 10 డేస్లో. 10 డేస్లో ఎంత చేస్తాడు? 20 యూనిట్స్. బి అనేవాడు అయితే 20 డేస్లో 20 యూనిట్స్ చేస్తాడు. 10 డేస్లో 20 యూనిట్స్ వర్క్ చేస్తే ఒక రోజులో ఎంత చేస్తాడు? 2 యూనిట్స్. అది ఇన్ కెపాసిటీ. అదే బి అనేవాడు 20 డేస్లో 20 యూనిట్స్ వర్క్ చేస్తాడు. 20 డేస్లో 20 యూనిట్స్, 1 డేలో 1 యూనిట్. కెపాసిటీ 1. థర్డ్ స్టెప్, వీడు ఏమడిగినాడు? ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఎంత మనకి? 3. ఏ ప్లస్ బి కెపాసిటీ 3. 3 అనేది ఏంది? 1 డేకు 3 యూనిట్స్ చేస్తాడు. మనకు టోటల్ వర్క్ ఎంత చేయాలా? 20 చేయాలా. 20 చేయాలంటే ఏమవుతుంది? 1 into 20/3 ఈక్వల్ టు 6 into 2/3 డేస్. ఇది పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం ఫస్ట్. ఎల్సిఎం ఏంటంటే 10కు 20కి ఎల్సిఎం అనుకోవాలా ఫస్ట్ స్టెప్. ఈ ఎల్సిఎం అనేది నెంబర్ ఏంటంటే టోటల్ వర్క్, మనం చేయాల్సిన వర్క్. సపోజ్ వాడు 20 బాల్స్ తయారు చేయాలా, 20 వర్క్. 20 వెల్స్ తవ్వాలా, 20 వర్క్. 20 మిషన్స్ తయారు చేయాలా, 20 వర్క్. 20 కార్స్ తయారు చేయాలి, 20. అందుకే యూనిట్స్ తీసుకున్నాం. ఏదైనా వర్క్ యూనిట్స్ అనుకున్నాం. ఏ కెపాసిటీ అంటే ఒక రోజులో వాడు ఎన్ని చేస్తాడు? 10 డేస్లో 20 చేస్తాడంటే 1 డేలో. అంటే ఏంటంటే వాడు చేయాల్సిన వర్క్ను మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఇక్కడ ఎంత అనుకున్నాం మనం? అది ఎల్సిఎం తీసుకొని అనుకున్నాం. ఈ 10 డేస్లో 20 చేయాలి. ఒక రోజులో ఎంత చేస్తాడు? 2. 20 డేస్లో 20 చేస్తాడు. 1 డేస్లో ఎంత చేస్తాడు? 1 చేస్తాడు. ఇద్దరు కలిసినారంటే 3 చేస్తారు ఒక రోజులో. కానీ వాడు చేయాల్సింది ఎన్ని? 20. సో 20 చేయాలంటే 1 into 20/3, 6 into 2/3. ఓకే, రైట్. దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 1. నేను మీకు ఆల్రెడీ స్లోగా చెప్పాను క్లాస్లో, అందుకు ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. సేమ్ అదే ఫస్ట్ దానే కొంచెం తిప్పి. ఇప్పుడు ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్. అంటే ఏమని మీనింగ్? ఏ అండ్ బి ఇద్దరు కలిసి 10 డేస్లో వర్క్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఏ అనేవాడు అలోన్. ఏ అలోన్ అంటే ఏ ఒక్కడే కలిపి 12 డేస్లో చేస్తాడు. ఇప్పుడు బి అనేవాడు ఒక్కడే ఆ వర్క్ చేస్తే ఎన్ని రోజులు చేస్తాడు? నేను ఫస్ట్ ఏదానికైనా స్టెప్ 1 అని చెప్పిన ఎల్సిఎం. ఆ ఎల్సిఎం అనేది ఏంది? టోటల్ వర్క్. ఈ రెండు దాంట్లో ఎల్సిఎం ఏంది? 60. ఓకే, 60. ఇది టోటల్ వర్క్. 60 యూనిట్స్. నెక్స్ట్ అదేవిధంగా ఏ కెపాసిటీ ఎంత? ఏ కెపాసిటీ ఎంత? ఏ అనేవాడు 12 డేస్లో వర్క్ చేస్తాడు. టోటల్ 60 యూనిట్స్ చేస్తున్నాడు. 1 డేలో ఎంత అవుతుంది? 12 డేస్లో 60 యూనిట్స్ చేస్తున్నాడు. 1 డేలో ఎంత? 5 యూనిట్స్. 1 డేలో చేసేదే కెపాసిటీ. నెక్స్ట్ ఇక్కడ ఏ అండ్ బి ఇచ్చాడు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే 10 డేస్లో ఎంత చేస్తున్నారు? 60 యూనిట్స్. 1 డేలో ఎంత చేస్తారు? 60/10, 6 యూనిట్స్. మనకు కావాల్సింది బి. అప్పుడు బి కెపాసిటీ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు. దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే బి వస్తుంది. 6 - 5 1. బి కెపాసిటీ ఎంత? 1 డేలో 1 యూనిట్. బి చేయాల్సిన పని ఎంత? 60 యూనిట్స్. కాబట్టి 60 డేస్ పడుతుంది. బి అనేవాడు 1 డేలో 1 యూనిట్ చేస్తాడు. కెపాసిటీ మీనింగ్ ఇంతే కదా. బి కెపాసిటీ 1 అంటే మీనింగ్ ఏంది? 1 డేలో 1 యూనిట్. కానీ వీడు చేయాల్సింది ఎంత? 60 యూనిట్స్. 60 యూనిట్స్ చేయాలంటే ఎంత? 60 డేస్ పడుతుంది. రైట్, 60 డేస్. ఇది మోడల్ 2 ఎందుకన్నా అంటే ఫస్ట్ ఇద్దరు కలిసి చేసేది ఇచ్చినాడు, తర్వాత ఒక్కడు చేసేది ఇచ్చాడు, తర్వాత ఇంకొకడు ఇండివిజువల్గా ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగాడు. ఫస్ట్ దానే తిప్పి అడిగాడు అంతే. ఓకే, రైట్.
నెక్స్ట్ మూడోది. ఓకే. ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి 15 డేస్‌లో చేస్తారు. నెక్స్ట్ బి ప్లస్ సి వీళ్ళిద్దరు కలిసి 20 డేస్‌లో చేస్తారు. నెక్స్ట్ సి ప్లస్ ఏ వీళ్ళిద్దరు కలిసి 30 డేస్‌లో చేస్తారు. ఇప్పుడేంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళు ముగ్గురు కలిస్తే ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారు? చూడండి ఇక్కడ ఇద్దరిద్దరు కలిసి వర్క్ చేశారు. నేనేం చెప్పిన ఫస్ట్ స్టెప్ ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత 3కి 3 దాంట్లోకి ఎల్సిఎం ఎంత 60. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎల్సిఎం తెలుసు కదా 60. ఇదేంటి వర్క్, టోటల్ వర్క్. ఇప్పుడు కెపాసిటీ చూసుకోండి. ఏ ప్లస్ బి కెపాసిటీ ఎంత అంటే ఒక్క రోజులో ఎంత వర్క్ చేస్తాడు? 15 డేస్లో కంప్లీట్ చేస్తాడు. 60 వర్క్, 60 యూనిట్స్. 1 డేలో ఎంత? 60/50 4. బి ప్లస్ సి ఎన్ని డేస్లో చేస్తారు? 20 డేస్లో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఫర్ 1 డే 60/23. సి ప్లస్ ఏ 60/32. ఇక్కడ చూడండి ఇవన్నీ మనం యాడ్ చేసినామంటే ఇక్కడ 2 ఏస్ వస్తున్నాయి, 2 బీస్ వస్తున్నాయి, 2 సీస్ వస్తున్నాయి. అంటే ఏమని అర్థం? 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 4 + 3 7 + 2 9. రైట్. ఇప్పుడు మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి కెపాసిటీ ఎంత అవుతుంది? ఇప్పుడు 9/2 కెపాసిటీ ఇంత 1 డేకి. ఓకే. ఇక్కడ కూడా చేయాల్సిన 60 యూనిట్స్. ఓకే. 9/2 యూనిట్స్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తారు? 1 డేలో. ఎవరు? ఏ ప్లస్ బి ప్లస్ సి. కానీ చేయాల్సిన 60 చేయాలి. 60 ఎన్ని రోజుల్లో చేయాలా? 1 ఇంటూ 60/9/2. 1 ఇంటూ 60/9 ఇంటూ 2. రైట్. 3 3s 320s. 40/3. రైట్. 10 సంథింగ్. ఓకే. రైట్. 13 1/3 డేస్లో వర్క్ చేస్తారు ముగ్గురు కలిస్తే. రైట్. ఇది మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 3 ఏంటంటే ఇద్దరు కలిసి అట్ ఏ టైం వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడు ముగ్గురు కలిస్తే ఎన్ని రోజులు చేస్తారని అడుగుతాడు. మనం ఏం చేస్తామంటే ఈ డైరెక్ట్ యాడ్ చేయడం వలన 2 టైమ్స్ ఏబిసిలు వస్తాయి. అందుకు ముగ్గురు యాడ్ చేసిన తర్వాత బై 2 చేసినాం. ఇది 1 డేలో చేసే వర్క్. వాడు చేయాల్సిన పని ఎంత? 60. సో ఈ విధంగా చేసినాం. రైట్. ఇది మోడల్ నెంబర్ 2. ఇది ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ మీకు డిస్కస్ చేసినాను. ట్యాంక్ సిజన్స్ అనేది కూడా ఒక ప్రాబ్లం ఉంది. అది నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఇది కూడా ఒక మోడల్. ఇక్కడ ఏంటంటే ఒక ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్ వచ్చేసి 2 పైప్స్ ఉన్నాయి. ఈ పైప్ ఇంకో పైప్ ఉంది. 2 పైపులు ఉన్నాయి. ఓకే. ఫస్ట్ పైప్ అనేది 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సెకండ్ పైప్ వచ్చేసి 7 అవర్స్లో ఫిల్అప్ చేస్తుంది. ఈ 2 కలిస్తే ఎన్ని గంటల్లో ట్యాంక్ నిండుతుంది? ఇండివిజువల్గా ఆన్ చేస్తే ఇవి 2 మోటార్లు ఉన్నాయి అనుకోండి. 2 కలిస్తే ఎన్ని రోజుల్లో, ఎన్ని అవర్స్లో? ఇప్పుడు ఏం చేయాలా? టోటల్ వర్క్ ఏంది? ఎల్సిఎం ఎంత? 4 × 7 = 28. ఏ ఇది ట్యాప్, ఇది బి ట్యాప్. ఏ ట్యాప్ యొక్క కెపాసిటీ ఎంత? 28/4 7. బి ట్యాప్ యొక్క కెపాసిటీ ఎంత? 28/7 4. ఏ ప్లస్ బి యొక్క కెపాసిటీ అట్ టైం ఆన్ చేస్తే కెపాసిటీ ఎంత? 11. కానీ చేయాల్సిందంట 28. సో ఎన్ని అవర్స్ పడుతుంది? 28/11 22 5/11 అవర్స్ పడుతుంది. ఇండివిజువల్ అయితే 7 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. 2 కలిపితే 2 అవర్స్ 5/11 అవర్సే పడుతుంది. రైట్. ఇది మీనింగ్. ఇది ఒక మెథడ్. 2 కలిసినప్పుడు అది. ఓకే. ఇప్పుడు ఇదే ట్యాంక్ ఒకటి చెప్తాను చూడండి. ఓకే. ఓ ట్యాంక్ అనేది 2 పైప్స్ ఉన్నాయి. ఏ బి. ఓకే. ఏ అనేది 20 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఓకే. బి అనేది ఏం చేస్తుంది? 30 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. ఇది ఫిల్ చేస్తుంది, నింపేస్తుంది. ఇది రిమూవ్ చేస్తుంది 30 మినిట్స్లో.
ఇప్పుడు ఏమైందంటే 2 ఈ 2 కూడా ఆల్టర్నేట్ అవర్స్‌లో వర్క్ చేసినారు. రైట్. అంటే ఏందంటే ఏ అనే ట్యాప్ 20 మినిట్స్‌లో ఫిల్ చేస్తది ట్యాంక్. బి అనేది 30 మినిట్స్‌లో ఎంప్టీ చేస్తది. ఓకే. ఇప్పుడు బి అనేది ఆఫ్ చేసి ఏ ఒక్కటే ఆన్ చేస్తే 20 మినిట్స్‌లో ఫుల్ అయితది. ఇప్పుడు ఏ అనేది క్లోజ్ చేసి బి ఒక్కటే ఆన్ చేస్తే 30 మినిట్స్‌లో మొత్తం ట్యాంక్ ఎంప్టీ అవుతది. ఇప్పుడు ఈ 2 వాల్స్ ఉన్నాయి గదా! ఈ 2 అట్ ఏ టైమ్ 1 మినిట్ ఒకటి, 1 మినిట్ ఒకటి. ఓకే. మారుస్తా వచ్చినారు. ఆన్ ఆఫ్ చేస్తా వచ్చారు. అంటే ఏ అనేది ఫస్ట్ 1 మినిట్ ఆన్ చేస్తారు. తర్వాత బి, తర్వాత ఏ, తర్వాత బి అట్లా చేస్తా వచ్చినాడు. ఓకే. అంటే ఏందంటే ఏ అండ్ బి కెప్ట్ ఓపెన్ ఆల్టర్నేటివ్‌లీ ఫర్ 1 మినిట్ ఈచ్ అదర్. 1 మినిట్. బోత్ ఇన్లెట్స్ విల్ బి 1 ఇన్లెట్, 1 అవుట్లెట్. బోత్ విల్ బి ఓపెన్ ఆల్టర్నేటివ్‌లీ బై 1 మినిట్. అంటే ఈచ్ 1 మినిట్‌కి 1 బై 1 ఆన్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నేనేం చెప్పిన ఫస్ట్ ఎల్సిఎం చెప్పిన. ఎల్సిఎం ఎంత? 20, 30కి 60. ఏ యొక్క కెపాసిటీ ఎంత? 60/23. బి యొక్క కెపాసిటీ ఎంత? 60/32. కానీ ఇక్కడ ఏందంటే ఇది ఎంప్టీ చేస్తుంది కాబట్టి -2 దీని కెపాసిటీ. రైట్. ఇప్పుడు ఏ ప్లస్ బి కలిపితే ఎంత? 1 యూనిట్. రైట్. 3 - 2 1 యూనిట్. ఏ అనేది 1 మినిట్, బి అనేది 1 మినిట్. టోటల్ ఎంత? 2 మినిట్స్‌కి 1 యూనిట్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. మనం చేయాల్సింది ఎంత? ఇప్పుడు ఆల్టర్నేట్ ఇచ్చారనుకోండి ఎప్పుడైనా, ఆల్టర్నేటివ్‌గా ఆన్ ఆఫ్ చేశారనుకోండి ఎప్పుడైనా, ఆల్టర్నేటివ్‌గా ఆన్ చేశారనుకోండి ఎప్పుడైనా, మనం ఏం చేయాలంటే టోటల్ వర్క్ ఎంత? 60 గదా! ఆన్ చేసేది ఎంత? 3 యూనిట్స్ కదా! 1 మినిట్‌కి ఎంత వరకు? 3 యూనిట్స్. అది తీసేసుకోవాలి. 57. 57 అనేది మనం కనుక్కోవాలి. 57 యూనిట్స్‌కి ఎంత? ఇది ఎందుకో ఇప్పుడు తెలుస్తది. 57 యూనిట్స్‌కి ఎంత? 2 ఇంటూ 57. 114 మినిట్స్. 57 యూనిట్స్‌కి. 57 యూనిట్స్ ఫిల్అప్ అయింది. తర్వాత ఏం చేస్తారు? ఏ అనేవాడు ఆన్ చేస్తాడు. ఆన్ చేస్తానే ఏమవుతుంది? 1 మినిట్‌లో 3 యూనిట్స్ ఫిల్అప్ అయిపోతది. ఓకే. రైట్. రైట్. ఆ విధంగా. అప్పుడేమవుతది? టోటల్ 115 మినిట్స్. ఓకే. నెక్స్ట్ 3 యూనిట్స్ 1 మినిట్‌లోనే గదా! అది. రైట్. అందుకు ఆల్టర్‌నేటివ్‌గా ఇచ్చినప్పుడు లాస్ట్ ఫిలప్ చేసేది తీసేసి, సబ్ట్రాక్ట్ చేసి అది యూనిట్స్‌గా తీసుకోండి. 57 యూనిట్స్ అని. ఈ 57 యూనిట్స్‌కి ఎంత టైం పడుతదో తీసుకోండి. తర్వాత ఫిలప్ చేయాల్సింది ఎంత? 3 యూనిట్స్ కదా! 3 యూనిట్స్‌కి ఏ ఎంత టైం తీసుకుంటాడు? 1 మినిట్ కాబట్టి 1 మినిట్ యాడ్ చేయి. రైట్. ఓకే. రైట్. నెక్స్ట్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో. అవి వచ్చేసి తర్వాత చెప్తాను. మోడల్స్ చెప్తాను. ఇప్పుడు చెప్పిన దాంట్లోనే మీకు క్వెషన్ పేపర్ కూడా రెడీ చేసి మీకు ఇస్తారు. ఓకే. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత దీని మీద డౌట్స్ ఉంటే చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ మోడల్‌కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ మీద ఇంకా కొన్ని మళ్ళీ చెప్తాను. సపోజు ఫస్ట్ ప్రాబ్లమ్. ఏ అండ్ బి కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 అండ్ 12 డేస్. ఏ అనేవాడు 8 డేస్‌లో చేస్తాడు. బి అనేవాడు 12 డేస్‌లో చేస్తారు. ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? మళ్ళీ చెప్తున్నా ఈ రెండు దాంట్లోకి ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత? 24. ఏ కెపాసిటీ ఏమవుతుంది? 24/8 3. బి కెపాసిటీ ఏమవుతుంది? 24/12 2. ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? 5. ఓకే. ఇద్దరు కలిస్తే ఒక రోజులో 5 యూనిట్స్ చేస్తారు. ఇప్పుడు చేయాల్సింది ఎంత? 24. సో ఏమవుతుంది? 24/5 ఈక్వల్ టు 4, 4, 5 డేస్. రైట్. ఓకే. మళ్ళీ నెక్స్ట్
ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ మెథడ్ ఎల్సిఎం అనుకోవాలి. ఎల్సిఎంలో ఏంటి ఏమొస్తుంది? టోటల్ వర్క్ వస్తుంది. ఆ వర్క్ను వచ్చేసి యూనిట్స్లో తీసుకుంటాం. తర్వాత ఏమిస్తే కెపాసిటీస్ కనుక్కుంటాం. ఏ కానీ బి కానీ ఏ ప్లస్ బి ఏదైనా కెపాసిటీస్. ఈ టోటల్ వర్క్ బై టోటల్ వర్క్ అంటే టోటల్ వర్క్ బై ఎన్ని రోజులు చేశాడో చెప్తే బై డేస్ వేస్తే ఎఫిషియన్సీ వస్తుంది. ఇది ఎఫిషియన్సీ రాస్తాం ఇక్కడ. ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏ అనేవాడు 10 డేస్ చేశాడంటే ఎఫిషియన్సీ ఇంటూ 10 డేస్ వాడు టోటల్ వర్క్ వస్తుంది. బి అనేవాడు 10 డేస్ చేశాడు అనుకోండి, ఎఫిషియన్సీ ఇంటూ 10 వేస్తే 10 డేస్లో ఎంత వర్క్ చేశాడో వస్తుంది ఇది. ఇప్పుడు ఏ ప్లస్ బి తీసుకున్నాం అనుకోండి, ఈ ఎఫిషియన్సీలు యాడ్ చేస్తాం. ఓకే, ఇవి అన్నమాట మనం చేసింది ఇందాక. రైట్. ఓకేనా? నెక్స్ట్ నేను క్వశ్చన్ పేపర్ దీనికి సంబంధించి వీటికి సంబంధించి చేస్తాను. నెక్స్ట్ రవి అనేవాడు 2/5 పార్ట్ ఆఫ్ ద వర్క్ ట్వెల్వ్ డేస్లో చేస్తాడు. నెక్స్ట్ రవి అనేవాడు ఏం చేస్తున్నాడంటే 3/4 పార్ట్ ఇంకొక అతను బిఏ అనేవాడు బి అనేవాడు 15 డేస్లో చేస్తాను. ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది వర్క్. ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు చూడండి, వర్క్ 2/5 పార్ట్ వర్క్ అర్థమైందా? 2/5 పార్ట్. ఇప్పుడు మీరు కావాలంటే వర్క్ 5కు 4 ఎల్సిఎం తీసుకోవచ్చు. 4, 5, 12, 15 ఎల్సిఎం తీసుకొని చేసుకోవచ్చు ఈజీగా. లేదంటే 2 పార్ట్ 12 డేస్లో చేస్తాడు. 5 పార్ట్స్ ఎన్ని రోజుల్లో చేస్తాడు? చెప్పండి. లేదంటే ఈ 2 దాంట్లో ఎల్సిఎం 2 దాంట్లకు డినామినేటర్ ఈక్వల్గా చేసుకొని అట్లయినా ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడ 2/5 2 పార్ట్స్ 12 డేస్. టోటల్ 5 పార్ట్స్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 30 డేస్. రైట్. అంటే ఏ అనేవాడు 30 డేస్లో చేస్తాడు. అదే బి అనేవాడు తీసుకుంటే 3 పార్ట్స్ 15 డేస్. 4 పార్ట్స్ కావాలంటే 3 పార్ట్ 15 డేస్. 3/4 అంటే మీనింగ్ ఏంటి? 3 పార్ట్స్ 15 డేస్. టోటల్ వర్క్ ఏంది? 4. అప్పుడు 4 ఎన్ని రోజుల్లో చేస్తాడు? 15 × 4/3 20 డేస్. 20 డేస్లో చేస్తాడు. అంటే ఏ అనేవాడు ఫుల్ వర్క్ చేయాలంటే 30 డేస్, బి అనేవాడు ఫుల్ వర్క్ చేయాలంటే 20 డేస్. ఈ 2 దాంట్లో ఎల్సిఎం ఎంత? 60. వీడి కెపాసిటీ ఎంత? 60/32. వీడి కెపాసిటీ 60/23. వీళ్ళిద్దరిది కలిపిస్తే 5. రైట్. 5. టోటల్ వర్క్ ఎంత? 60. 60/5 ఎంత? 12 డేస్లో రైట్ కంప్లీట్ చేస్తారు ఇద్దరు కలిసి పనిచేస్తే. రైట్. ఇది ఓకే. ఇది చూసుకోండి. నెక్స్ట్ సైన్స్ చెప్తాం.